సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిక్స్టార్ట్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు ఒక జాబ్ కాదు, 3 ఇంటర్న్షిప్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చి ఒకటే కంపెనీ రిలీజ్ చేసింది. సో అది ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా చేయొచ్చు, అంటే నో ఇష్యూస్. అది ఇంటర్న్షిప్ విత్ పెయిడ్ అంటే స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా వర్క్ చేస్తే జస్ట్ 2 or 3 months ఉంటుంది మనకి. ఇది మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఇంటర్న్షిప్స్ 3 ఇంటర్న్షిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో, సో అది మనకైతే ఫస్ట్ నౌకరీలో అయితే స్పాట్ అయింది. ఈ 3 జాబ్స్ మొత్తం నౌకరీ అదే ఒకటే కంపెనీ అయితే రిలీజ్ చేసింది. సో ఆ కంపెనీ ఏదో కాదు, నా స్క్రీన్ మీద చూడవచ్చు, మీరు అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ జూమింగ్ చేస్తున్న ఈ కంపెనీ నెక్స్ట్ వేవ్. సో మీకు అందరికి తెలుసు నెక్స్ట్ వేవ్ అనేది ఎంత మంచి కంపెనీ. సో వాళ్ళైతే మనకి ఈరోజు ఫస్ట్ జాబ్ వచ్చి టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్ తెలుగు. సో టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్ తెలుగు అయితే ఇదైతే ఒక జాబ్ మనకైతే రిలీజ్ చేసారు. మనకి చూసుకోవచ్చు 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళు వచ్చి శాలరీ వచ్చి మనకి 1.75 to 2.25 LP అయితే ఇస్తారు. ఒకవేళ మనం పర్మనెంట్ కూడా అయితే. సో ఇది వచ్చి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే, అంటే మనం లొకేషన్కి వెళ్ళాలి, హైదరాబాద్ సికింద్రాబాద్లో లొకేషన్ అయిందని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. ఇది వచ్చి 3 days అయితే పోస్ట్ అయ్యి ఇక్కడ మనం అయితే ఒక ఓపెనింగ్ అయితే 1 అని ఉంది కదా. సో 1 అయితే కాదు, సో బల్క్ హైరింగ్ ఇది అయితే. సో మెన్షన్ చేయడం 1 అయితే మెన్షన్ చేస్తారు. అక్కడ మనకు జాబ్ హైలైట్స్లో చూసుకుంటే మనకు వచ్చి ఇది జాబ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇంటర్న్షిప్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మేనేజ్మెంట్ అండ్ మెయింటైన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ విత్ క్యాండిడేట్స్ త్రూ ద హైరింగ్ ప్రాసెస్, క్రియేటింగ్ అండ్ ఎక్సలెంట్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అండ్ సపోర్టింగ్ ద డెవలప్మెంట్ అవర్ బ్రాండ్ రెప్యూటేషన్. సో మీరు కమ్యూనికేట్ చేసుకుంటే మనం హైరింగ్ చేసుకుంటా మన ఈ బ్రాండ్ ఎవరైతే నెక్స్ట్ వేవ్ అనే ఈ కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉందో మనకి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే అయితే ఉండాలంట. అదైతే మెన్షన్ ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్ వెన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ టాపిక్స్, ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవింగ్ ద క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ షెడ్యూలింగ్ ఎఫిషియన్సీ. సో ఆపర్చునిటీస్ వెతికి క్యాండిడేట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి మనం అయితే వాళ్ళకి రిమైండ్ చేయాలి, ఇది చేస్తామా ఇది బాగుంటుంది, సో అది ఇది అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకో, మేనేజ్మెంట్ మెయింటైన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదైతే ఆల్రెడీ. సో సపోర్ట్ అండ్ డెవలప్మెంట్ అవర్ బ్రాండ్ రెప్యూటేషన్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవన్నీ చేయాలి. సో కీప్ యూర్ రికార్డింగ్ ఆల్ కన్వర్జేషన్ డేటాబేస్ అండ్ కాంప్రమైజ్ వేస్. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో సో దానికి సంబంధించిన డేటాబేస్ మొత్తం ఒక రికార్డ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఈ కస్టమర్ క్వరీస్ ఏవి ఉన్నా కూడా వెంటనే వాయిస్, ఫోన్ కాల్, ఈమెయిల్, చాట్ ఏది నుంచి మనకి ఎవరికి ఏ కస్టమర్ మనకి టచ్ రావాలని చూసినా సో వాళ్ళకైతే తీసేస్తా. సో మనకి ఉండే స్ట్రాంగ్ ఫోన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ యాక్టివ్ లిజనింగ్. సో హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇదైతే. సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కస్టమర్ ఫోకస్ ఆన్ అడాప్టింగ్ టు డిఫరెంట్ పర్సనల్ టైప్స్, ఎబిలిటీ టు మల్టీ టాస్క్, సెట్ ప్రయారిటీస్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫిషియన్సీ. సో కస్టమర్ అయితే అడాప్టివిటీ ఉండాలి. మనం ఏ సిచ్యువేషన్ కన్నా అడాప్ట్ అయిపోయి వాళ్ళకి క్లియర్ కట్గా దానికి సొల్యూషన్ చేయడం కానీ, వాళ్ళని గైడ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ వెంటనే అయితే చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే వర్క్ డేస్ వచ్చి 6 days ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది మనకైతే. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ నీడ్ టు హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ అండ్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇన్ ద ఫోన్. సో మీకు ఓన్ ల్యాప్టాప్ ప్లస్ కాల్ రికార్డింగ్ అనే ఒక ఆప్షన్ ఉండదు, ఎందుకంటే కాల్తో కూడా మాట్లాడతారు కాబట్టి. సో వాళ్ళ కన్వర్జేషన్ మనం రికార్డ్ చేసి అవి సెండ్ చేయాలి ఉంటాయి. సో మనకు వచ్చి 2 to 3 months ఆఫ్ ట్రైనింగ్ విల్ బి డైరెక్టర్ అండ్ ద హెడ్ ఆఫీస్ ఈస్ హైరింగ్ అని చెప్తే, అంటే 2 to 3 months ట్రైనింగ్ కూడా ఇస్తారంటే వీళ్ళు, ఒకవేళ మీరు జాబ్ పర్మనెంట్ అయితే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫుల్ టైమ్ అవ్వచ్చు, టెంపరీ కూడా అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ అయితే వాళ్ళు చెప్పారు మనకైతే. అండర్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్, సో నేను అదే చెప్పాను స్టార్టింగ్లోనే. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని చెప్పి. సో ఇప్పుడు సెకండ్ జాబ్ వచ్చి ఇంటర్వ్యూ గైడెన్స్ ఎక్స్పర్ట్ అని చెప్పి అయితే జాబ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో అమౌంట్ ఎంత అని చెప్పలేరు కానీ, సో ఇది కూడా మంచి జాబ్. హైబ్రిడ్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆఫీస్ 2 చేసుకోవచ్చు. సో లొకేషన్ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ సేమ్. సో ఏదో 5 days ఆఫ్ జాబ్ అయింది రిలీజ్ చేసి. జాబ్ టైప్ వచ్చి ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ అయితే, అంటే ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్. ఇంటర్న్షిప్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళకి మీ పర్ఫార్మెన్స్ నచ్చితే మీరు ప్లేస్ కూడా అవుతారు వాళ్ళ కంపెనీ పర్మనెంట్ వర్కర్గా. వర్క్ లొకేషన్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే మెన్షన్ చేసేసారు. సో అదే చెప్పాను, హైబ్రిడ్ కాబట్టి. సో నోట్ దిస్ ఆపర్చునిటీస్ ఫర్ 2 to 3 months ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ షుడ్ బి కీప్ ఆన్ మెంటోరింగ్ పీపుల్. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ మెంటోరింగ్ చేయాలి. మెంటోర్ అంటే వాళ్ళని గైడ్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే చేస్తూ ఉంటాం ఫుల్ టైంలో. సో మనం ఇక్కడ జాబ్ టైప్ ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ కదా. కండక్టింగ్ మోక్ ఇంటర్వ్యూస్ ఫర్ క్యాండిడేట్స్ ట్రైనడ్ ఇన్ నెక్స్ట్ వే CCB
4.0 ప్రోగ్రామ్ ప్రజెంట్ అయితే మన వీళ్ళ నడుస్తుంది CCBP 4.0 ప్రోగ్రామ్. సో వాళ్ళు ఉన్న మాక్ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ లేకపోతే లెర్నింగ్ సజెషన్స్ కానీ సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. సో వాళ్ళు తీసుకొని వాళ్ళు కరెక్ట్గా పాస్ అయిన వాళ్ళకి మనం నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి, వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్, ఇవన్నీ కూడా గైడ్ చేయాల్సి ఉంటాయి. సో ఇక మనం స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఎడ్వకేట్ విత్ ఇంగ్లీష్ అని అయితే మెన్షన్ చేశారు. యాక్టివ్ లిజనింగ్ టు ద క్యాండిడేట్స్ అయితే ఉండాలి. మన ఇంకా ట్రైనింగ్ ఈ మైండ్ సెట్ అయితే ఉండాలి, వాళ్ళని ట్రైన్ చేసేటట్టు మైండ్ సెట్. ప్రోయాక్టివ్ నేచర్ ఉండాలి, అంటే హైపర్ యాక్టివ్ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్తారు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్ వచ్చి గివింగ్ గైడెన్స్ టు పీపుల్, డేటా మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్, వర్కింగ్ ఈజ్ ఏ ఫాస్ట్ పేస్ అండ్ గ్రో ఎన్విరాన్మెంట్, వర్క్ ఆన్ టైట్ డెడ్ లైన్స్. సో డెడ్ లైన్స్ లోపల మీ వర్క్ని కూడా మీరు కంప్లీట్ చేసుకునేటట్టు అయితే మెన్షన్ చేయాలి. ఈరోజు మనకి 8 hours ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది 6 daysలో, అదైతే మెన్షన్ చేస్తారు సార్. 8 hours అంతే, జస్ట్ 8 hours, అది చాలా తక్కువ టైము. మిగతా ఇంటర్న్షిప్స్ గురించి కానీ ఇది చూసుకుంటే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ 2 to 3 months internship plus full time opportunity based on performance. సో మీ పర్ఫార్మెన్స్ ఆ 2 or 3 months బాగుందంటే మీరు ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతారు వీళ్ళ దగ్గరికి. సో ఇది వచ్చి కొంచెం చేంజ్ ఉంది దీంట్లో వచ్చి మనకి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్స్ వచ్చి బీటెక్ అండ్ BE ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అయితే అంటారు. సో ఇది ఒక్కదానికైతే అదొక మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనం థర్డ్ వచ్చేసి మార్కెటింగ్ రీసెర్చ్ అసోసియేట్ అనే ఒక జాబ్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఇది చూసుకుంటే 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. వీళ్ళు వచ్చి శాలరీ వచ్చి 1.5 to 2 LP అయితే ఇస్తారంట ఫస్ట్ అయితే. ఇది వచ్చి రిమోట్ అంటే, సో ఇది కూడా సేమ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. సో రిమోట్ వచ్చి మీరు కావాలంటే ఆఫీస్ నుంచి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటి నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. అదే ఇదైతే జాబ్ హైలైటింగ్ ద రోల్ ఫర్ 3 months ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ బేస్డ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అని చెప్పి ఇది కూడా సేమ్ మన పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైం కన్వర్ట్ అయితే అయిపోతామని చెప్పి మెన్షన్ చేసేసారు. మనకి రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ ఆఫ్ ఐటీ టైయాన్స్ అని ఐఐటి వాళ్ళతో కానీ మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ అయితే ఉండాలి. అవన్నీ మనైతే మనకి క్లియర్ కట్ ఉంటాయి ఖచ్చితంగా, కాబట్టి బెటర్. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ ఏ న్యూ హైరింగ్ పార్ట్నర్స్. సో కొత్త సపోర్ట్ పార్ట్నర్స్ అంటే వీళ్ళకి బ్రాండ్స్ ఉంటాయి, వేరే ఆ బ్రాండ్స్ గూగుల్ కానీ లేకపోతే వాళ్ళతో మనం నెగోషియేట్ చేసుకొని వాళ్ళని వీళ్ళ దాంట్లో ఉండేటట్టు అంటే బ్రింగింగ్ హైయర్ పార్ట్నర్స్ అవన్నీ అయితే చేయాలని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అంటే ఏదో కాదు, మీరు ఎవరు గ్రాడ్యుయేషన్ అయినా అవ్వకపోయినా పర్వాలేదండి, ఈ జాబ్కి అప్లై చేసుకొని ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతారంట వీళ్ళ దగ్గర. సో అదే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన 3 jobs వచ్చి మంచి ఇంటర్న్షిప్ జాబ్స్, మంచిగా వాళ్ళకి మీ స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇట్లాంటి జాబ్స్ అయితే మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.